అసెంబ్లీలో అందరికంటే పెద్ద స్పీకర్ సారే. ఆయన ఎంత చెప్తే అంత, లెమ్మంటే లేవాలే, కూసోమంటే కూసోవాలి. ఏ ముచ్చట మాట్లాడుతున్నా స్పీకర్ సార్ దిక్కే చూడాలి. చుట్టూ ఉన్న ఎమ్మెల్యేల దిక్కు చూసుకుంటా మాట్లాడిరనుకో ఊకోడు. మళ్ళా ఏ లీడర్ గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష లేకుంటే సార్ అని స్పీకర్ సార్తో మాట్లాడినట్టే మాట్లాడాలి. సభలో ఎవరు ఏది మాట్లాడాలన్నా మొదలు సార్ తన పర్మిషన్ తీసుకోవాలి. ఆ సీట్లో కూర్చున్నాక నా వాళ్ళు నీ వాళ్ళు అనే తేడా చూపియద్దు. రూల్స్ ప్రకారం సభను నడిపియాలి. అగో గంత పవర్ఫుల్ కుర్చీలా పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఉంటాడు. ఇక సభ షురూ కాగానే పోచారం సారు స్పీకర్ అయినట్టు ప్రకటించిండు ప్రోటెం స్పీకర్. ఇక సీఎం సారు కడమ పార్టీల లీడర్లను పిలుచుకొని పోచారం సార్ను మీదికి తీసుకుపోయిండు. ఇక సభను నడిపించేది పోచారం శ్రీనివాసరెడ్డి సారే అన్నట్టు. సారు ఎట్ల రాజకీయంలోకి వచ్చింది, పబ్లిక్ కు ఏం సేవ చేసింది, వ్యవసాయ మంత్రిగా రైతులకు ఎట్లా అసరైతుంది మొత్తం చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. యాక్చువల్గా తమరి ఇంటి పేరు పోచారం కాదు అధ్యక్ష, తమరి ఇంటి పేరు పరిగే. కానీ తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే పరిస్థితులు బాగా. వాస్తవానికి తమరి ఇంటి పేరు కాదది, తమ గ్రామం పేరు, తమ స్వగ్రామం పేరు. ఆ టెన్క ఒక్కొక్కరు లేచి పోచారం సారు గొప్పతనం గురించి, ఆయన అందరితోని ఎట్లా కలిసిపోయేది, సభను ఎట్లా నడిపిస్తే మంచిగుంటదో మొత్తం చెప్పుకొచ్చిర్రు. 69 ఏళ్ల వయసులో కూడా 29 ఏళ్ల యువకుడిలాగా పనిచేసేవారు మీరు. సభ్యులను సమదృష్టితో చూసేటువంటి సాంప్రదాయాలను మీరు నెలకొల్పుతారని మేము ఆశిస్తున్నాం అధ్యక్ష. అని మిమ్మల్ని ఎంత ప్రయత్నం చేసి పైంట్ వేద్దామని ప్రయత్నం చేసిన అబ్బో నేను పైంట్ వేసుకొని దోదే కట్టుకుంటా అన్నారు. అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి 1 గంట వరకు నడిచినాయి అధ్యక్ష. అక్కడి నుంచి కొంతమంది మిత్రులు లేచి సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారు ఇక్కడ లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు. నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు, వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి 1:30 కూడా. కొంతమందికి కూర్చొస్తే వన్నీ వస్తుంది, కానీ మీలాంటి వారి ద్వారా కుర్చీకి వన్నీ రావాలని చెప్పేసి నేను ఆశిస్తూ. సురేందర్ గారు ఒక మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు నాకు తండ్రి లాంటి వారు, నా గెలుపుకు స్ఫూర్తిదాయక అన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ అప్పుడు నా కృషి వల్ల వారికి ఇప్పించడం జరిగింది. కానీ అప్పుడు ఆయన ఓడిపోయారు. ఆ 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించడంలో స్ఫూర్తిదాయకం కానీ మొన్న గెలుపులో మాత్రం స్ఫూర్తిదాయకం కాదని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ